వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రజలకు పాలన మరింత దగ్గర చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాలు, కార్యాలయాలు కొన్ని చోట్ల పశువుల శాలలుగా మారుతుంటే మరికొన్ని చోట్ల ఆక్రమణకు గురవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామం నవరత్నాల భవనం ఆక్రమణకు గురైంది. ఇందులో కొంతమంది మంచాలు, ఇతర సామాగ్రి వేసుకుని జీవనం సాగిస్తుంటే మరొకరు ఆవులు, గేదెలు కడుతున్నారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి కట్టిన భవనాలు ఇలా కబ్జాకు గురైన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. బుడమేరు గండ్ల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండిపడి విజయవాడ మునిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాలువలకు నీరు మళ్లించాలని, దిగువకు సామర్థ్యం నుంచి విడుదల చేయొద్దని సూచించారు. బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని, విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం నమ్మొద్దని ప్రజలకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవం సందడి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవున్న నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేఆర్ స్టేడియంలో స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను అధికారులు తిలకించారు. తెలంగాణలోని కాళేశ్వరం అనుబంధ లింక్ టు పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఉదయం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు నుండి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.8016 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. ఈ క్రమంలో మరింత నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి చేరనున్న నేపథ్యంలో ముందస్తుగా అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోతకు నిర్ణయించారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మందిబేడారంలోని నంది పంప్ హౌస్లో ఉదయం 6:30 గంటల సమయంలో 2 మోటార్లను, ఆ తర్వాత అరగంట వ్యవధిలో 3వ మోటార్ను ఆన్ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. చంద్రబాబు వయసు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. బాపట్లలో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. అంబేద్కర్ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ జె వెంకట మురళి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.